తిరిగొచ్చిన విద్యార్థుల మెడిసిన్ విద్య ఖర్చును భరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని యావత్ దేశం ఆసక్తిగా చూసింది. ఇక ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూ విజయానికి జగన్ రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. యుద్ధం వల్ల యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల చదువుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ నుంచి యుక్రెయిన్ కు మెడిసిన్ విద్య కోసం 740 మంది విద్యార్థులు వెళ్లి తిరిగొచ్చారని అన్నారు. ఈ విద్యార్థులకు సాయంపై కేంద్రానికి లేఖ రాస్తామని అసెంబ్లీలో వెల్లడించారు సీఎం కేసీఆర్. దేశంలో డబుల్ ఇంజిన్ అభివృద్ధి పేరుతో ప్రచారం జరుగుతోందని, అయితే యూపీ కన్నా సింగిల్ ఇంజిన్ ఉన్న తెలంగాణ రాష్ట్రమే డబుల్ అభివృద్ధి జరిగిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలోని కేంద్రం ఆధ్వర్యంలో పెరిగిందేదైనా ఉంది అంటే అది మత పిచ్చి మాత్రమే అన్నారు ఆయన. ఇది దేశ అభివృద్ధికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. ప్రజలకు సంబంధించిన చాలా అంశాలు చర్చించాల్సి ఉంటే కేవలం 7 రోజుల్లో ముగించడాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తప్పుపట్టారు. బీఎస్సీలో అవసరమైతే మళ్లీ పొడిగిద్దామని చెప్పి అర్ధాంతరంగా ముగించారంటూ విమర్శించారు. సభను అర్ధాంతరంగా ముగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు భట్టి విక్రమార్క. వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో 5-6 మంత్రుల్ని మినహా మిగతా వారందరినీ మారుస్తామని వైసీపీ ఎల్పీలో సీఎం జగన్ చెప్పారు. అయితే కేబినెట్ నుంచి మారుస్తున్నామంటే పక్కన పెట్టడం కాదన్నారు. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని, 26 కొత్త జిల్లాలకు అధ్యక్షుల్ని తీసుకుంటామని అన్నారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా ఘటనపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు సీఎం జగన్. కల్తీ సారాని ప్రభుత్వమే తాగిస్తోందంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారని, ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెంలో లేని కల్తీ సారాను ప్రతిపక్షాలు పుట్టించాయన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమంటూ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును సీఎం చేయడానికి జనసేన ఎందుకు, పవన్ కళ్యాణ్ టీడీపీలోనే చేరొచ్చు కదా అని సూచించారు ఆయన. 160 సీట్లలో సింగిల్ గా పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు మంత్రి కొడాలి. ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీలో టీడీపీ, జనసేనని విలీనం చేయడమే మార్గం అన్నారు ఏపీ బీజేపీ నేత వామరాజు సత్యకుమార్. 1975లో ఇందిరాగాంధీని ఓడించడానికి 4 పార్టీలు విలీనమైన విధంగానే ఇప్పుడు ఏపీలో కూడా జరగాలని అభిప్రాయపడ్డారు. దేశంలో కాంగ్రెస్ కి పట్టిన గతే టీఆర్ఎస్ కి కూడా పడుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కోర్టు ఆదేశాలున్నా తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించడాన్ని తప్పుపట్టారు. కోర్టు సూచనల్ని తుంగలో తొక్కి దుష్ట సంప్రదాయానికి తెరతీశారని అన్నారు ఈటెల రాజేందర్. పోడియం దగ్గరకొచ్చింది తానైతే మిగిలిన 2 ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటూ ప్రశ్నించారు రాజాసింగ్. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ సరిగా లేదని కాగ్ నివేదిక తేల్చింది. 2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని, బడ్జెట్ పర్యవేక్షణలో నియంత్రణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు పెట్టారని కాగ్ వివరించింది. సుప్రీంకోర్టుకు చేరిన హిజాబ్ రగడ. మరొక వైపు 5 రాష్ట్రాలకు చెందిన పీసీసీలపై సోనియా వేటు. అటు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను బద్నాం చేస్తున్నారన్న ప్రధాని మోదీ. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విద్యా సంస్థల్లో యూనిఫామ్ మాత్రమే ధరించాలి, హిజాబ్ తప్పనిసరి కాదని జడ్జిమెంట్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. ఈ తీర్పుతో నిరాశ చెందామని అన్నారు పిటిషనర్లు. ఇస్లాంలో హిజాబ్ ధరించాలన్న నిబంధన లేదన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మాయి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అన్ని విషయాలు పక్కన పెట్టి అందరూ చక్కగా చదువుకోవాలన్నారు. మరోవైపు హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్.
5 రాష్ట్రాల్లో ఘోర వైఫల్యాన్ని సిడబ్ల్యూసీ సమీక్షించిన అనంతరం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులపై వేటు వేశారు. మరొక వైపు యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమీక్ష జరిపారు. యోగితో పోటీపడి ప్రియాంక గాంధీ ర్యాలీలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడం వెనుక కారణాలను ఈ సమావేశంలో అన్వేషించారు. తాను అందరి కాంగ్రెస్ కావాలి అనుకుంటే కొందరు ఇంటి కాంగ్రెస్ కావాలంటున్నారని ఆ పార్టీ సీనియర్ అసంతృప్త నేత కపిల్ సిబల్ చురకలంటించారు. 8 ఏళ్లుగా పార్టీ వైఫల్యాలు కారణాల కోసం అన్వేషించడం అంటే వాస్తవాన్ని చూడకుండా ఊహాలోకంలో బతకడమే అన్నారు. అయితే కపిల్ సిబల్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించలేదు. కానీ సిబల్ ఆర్ఎస్ఎస్, బీజేపీ భాష మాట్లాడుతున్నారంటూ మాణిక్యం ఠాగూర్ మండిపడ్డారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను బద్నాం చేయడానికి కుట్రలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. ఇంతకాలం దాచిన నిజాలని ఈ సినిమా వెలికి తీసినందుకే సినీ విమర్శకులు కోపంగా ఉన్నారని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విమర్శించారు. నిజాల ఆధారంగా కళాత్మక దృష్టితో సమీక్షించాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మోదీ విరుచుకుపడ్డారు. ఎన్నో సవాళ్లను అధిగమించి యుక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయుల్ని సురక్షితంగా తరలించినట్లుగా విదేశాంగ మంత్రి జయశంకర్ రాజ్యసభలో చెప్పారు. ప్రధాని మోదీ రష్యా, యుక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడడం వల్లే సుమీ నుంచి తరలింపు సురక్షితంగా సాగిందని అన్నారు. మరొకవైపు తరలింపు ఆపరేషన్లో పాల్గొన్న వారితో ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. దేశంలో వివాదం రేపిన ఎన్ఆర్సీ విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేసే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో చెప్పారు. మరొకవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే అసోంలోని ఎన్ఆర్సీలో మార్పులు చేసి 2019లో జాబితా ప్రచురించినట్లుగా నిత్యానంద్ రాయ్ వివరించారు. భారత క్షిపణి వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైనదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఎలాంటి లోటుపాట్లు ఎదురైనా సరిదిద్దుకోగల సామర్థ్యం ఉందని రాజ్యసభలో చెప్పారు. తనిఖీల సందర్భంగా పొరపాటుగా మిసైల్ దూసుకెళ్లిందని రాజ్నాథ్ వివరించారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన బిల్లును రాష్ట్రపతికి పంపిస్తానని గవర్నర్ రవి సీఎం స్టాలిన్ కు హామీ ఇచ్చారు. ఈ బిల్లును ఇంతకు ముందు గవర్నర్ తిప్పి పంపడం వివాదాస్పదమైంది. ప్రభుత్వం ఒత్తిడితో గవర్నర్ యూ టర్న్ తీసుకున్నారు. చిన్న ఉద్యోగులకు పెద్ద భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్. ఇక భీమ్లా నాయకులు తనని ఏమీ చేయలేరన్న ద్వారంపుడి. మరొక వైపు పట్టణాల బాట పడుతున్న ఏనుగుల గుంపు. ఇలాంటి టాప్ 9 మనవురి వార్తలు ఇప్పుడు చూద్దాం. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్లపై తమకు కోపం లేదన్నారు. మళ్లీ పొరపాటు చేయొద్దని హెచ్చరించారు. అలాగే సెర్వ్, ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. మరొకవైపు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాన్ని 1000 రూపాయల నుంచి 3000కు పెంచుతున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. భీమ్లా నాయకులు, కల్ నాయకులు తనని ఏమీ చేయలేరని అన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అప్పుడు డీటీ నాయక్ చేయలేదు, ఇప్పుడు ఈ భీమ్లా నాయక్ ఏమీ చేయలేడు అంటూ పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ద్వారంపూడి. పవన్ ఆరాటం ప్యాకేజ్ కోసమే అన్నారు. కొత్త రేటు మాట్లాడుకోవడం కోసమే ఈ హడావుడంతా అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. గంజాయి పండిస్తున్న 148 మంది రైతుల్లో 121 మందిపై కేసులు నమోదు చేసింది ఎక్సైజ్ శాఖ. ఈ రైతులకు రైతు బంధు నిలిపేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. జూన్లో విడుదల చేయబోతున్న రైతు బంధును వీరికి ఇవ్వొద్దంటూ లేఖలో కోరింది. ఆయా రైతుల ఆధార్, ల్యాండ్ డాక్యుమెంట్స్ ని కలెక్టర్లకు పంపించారు అధికారులు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ మహిళా నేతలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్ల దుస్థితిపై భిక్షాటనతో ఆందోళన వ్యక్తం చేశారు. జోలె పట్టుకుని పట్టణంలోని దుకాణాలు, వ్యాపార సంస్థల్లో భిక్షాటన చేశారు. భిక్షాటన ద్వారా వచ్చిన నగదుతో విజయవాడ ప్రధాన రహదారికి మరమ్మతులు చేపడతామని స్పష్టం చేశారు మహిళలు. నిర్మల్ జిల్లాలో గిరిజనులు పోరుబాట పట్టారు. తాగునీటి కోసం కదం తొక్కారు. మండు టెండలో పాదయాత్ర చేపట్టారు. పెంబి మండల చాకిరేవు గ్రామం నుంచి నిర్మల్ వరకు పాదయాత్ర చేపట్టారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించేదాకా పోరుబాట వీడబోమని హెచ్చరిస్తున్నారు ఆదివాసీలు. నృత్యం, డోలు వాయిద్యాల నడుమ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 3 ఏనుగులు ముప్పతిప్పలు పెడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో గజరాజులు బెంబేలెత్తిచ్చేస్తున్నాయి. రూటు మార్చిన ఏనుగులు అడవి నుంచి జనావాసాల బాట పట్టాయి. దీంతో జనానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. 5 రోజులుగా మొలగమూడి, వెంగళరాజు కండ్రిగ గ్రామాల్లో తిష్టవేశాయి ఏనుగులు. పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డివిజన్ ట్రెజరీ ఆఫీసులో సోదాలు చేపట్టిన ఏసీబీకి అవినీతి తిమింగళాలు దొరికాయి. 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆఫీస్ అసిస్టెంట్, ట్రెజరీ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం 18 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీ ఆదాయం 91,19,982 రూపాయలు వచ్చినట్లుగా చెప్పారు ఈవో గీత. 50 గ్రాముల బంగారాన్ని భక్తులు బహుకరించారని అన్నారు. 2 కిలోల 100 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారని అన్నారు ఈవో. 111 జీవో ఎత్తేయడంపై కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్. మరొక వైపు తల్లి పోరాటంలో 32 ఏళ్ల తరువాత బిడ్డ విడుదల. ఇక చనిపోయిన తమ్ముడిని తేలేని అక్క మైనపు బొమ్మను తయారు చేసింది. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. 111 జీవోపై స్పష్టత ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక రాగానే 111 జీవోని ఎత్తేస్తామంటూ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో 111 జీవో అర్ధరహితమన్నారు సీఎం. కృష్ణా గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయని, మరో 100 ఏళ్ల వరకు హైదరాబాద్కు నీటి కొరత రాబోదని అన్నారు సీఎం. మరోవైపు టీఆర్ఎస్ నేతల కోసమే జీవో ఎత్తివేత ప్రయత్నాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసుండగా 111 జీవో ఎలా ఎత్తేస్తారంటూ నిలదీశారాయన. రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన పెరారీ వలన్ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. 32 ఏళ్ల తరువాత ఆయన బయటకొచ్చారు. తన తల్లి అర్పుదమ్మాళ్ను ఆయన కలుసుకున్నారు. పెరారీ వలన్ జైలు నుంచి బయటకు రావడంతో తీవ్రంగా కృషి చేసిన అతడి తల్లిని తిరువళ్లూరులో స్థానికులు ఎంతగానో అభినందించారు. తమిళనాడులోని ప్రియదర్శిని అనే యువతి చనిపోయిన తన తమ్ముడికి అపూర్వ గౌరవాన్నిచ్చింది. 2 ఏళ్ల కిందట చనిపోయిన పాండిదురై మైనపు విగ్రహాన్ని తయారు చేయించి తన కూతురు చెవులు కుట్టించి కార్యక్రమం చేసింది. తద్వారా మామలేని లోటును తీర్చుకుంది. తమ్ముడి జ్ఞాపకార్థం అక్క చేసిన వేడుకలు ఒట్టన్ ఛత్రం గ్రామంలో ధూమ్ధామ్గా కనిపించాయి. ఒక్క బీహారీ 100 రోగాలు అనే అర్థం వచ్చేలా ఏక్ బీహారీ సౌ బిమారీ అంటూ తృణమూల్ ఎమ్మెల్యే మనోరంజన్ వ్యాపారి చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. మీ నరాల్లో బెంగాలీ రక్తం ప్రవహిస్తుంటే, నేతాజీ ఖుదీరాం బోస్ రక్తం ప్రవహిస్తుంటే ఏక్ బిహారీ సౌ బీమారీ అనాలని పిలుపునిచ్చారు. అయితే బీహార్లో పుట్టి బెంగాల్లో టీఎంసీ తరపున పోటీ చేస్తున్న శత్రుఘ్న సిన్హా ఈ వ్యాఖ్యలపై ఏమంటారు అంటూ సువేందు అధికారి ప్రశ్నించారు. కేరళకు చెందిన మలయాళ న్యూస్ ఛానల్ మీడియా 1 పై కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. భద్రతాపరమైన కారణాలతో ఈ ఛానల్ లైసెన్స్ ని కేంద్రం రెన్యువల్ చేయలేదు. కేంద్రం నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కూడా సమర్థించింది. అయితే ఈ అంశాన్ని ఆ ఛానల్ యాజమాన్యం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మీడియా 1 ప్రసారాలకు సుప్రీం పచ్చ జెండా ఊపింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నిరసన సెగ తగిలింది. ఐఎస్ సదన్ డివిజన్లోని సరూర్ నగర్ లేక్ వద్ద ఎస్ఎన్డీపీ పనులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. అయితే అధికారిక పర్యటనకు సమాచారం ఇవ్వరా అంటూ ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి మేయర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో మేయర్ విజయలక్ష్మి వెనుతిరిగి వెళ్లిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరులో రాష్ట్ర మాజీ మంత్రి అన్నాడీఎంకే నేత వేలుమణిపై ఏసీబీ పంజా విసిరింది. వేలుమణి ఇంటితో పాటు ఆఫీసులు, ఆయనకు సంబంధం ఉన్న 8 కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. నెల రోజుల కిందట చేసిన దాడుల్లో లభించిన ఆధారాలతో మళ్లీ సోదాలు చేశారు. కోట్ల రూపాయల విలువైన అవినీతి ఆరోపణలు వేలుమణిపై ఉన్నాయి. వడగాల్పులతో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అల్లాడిపోతున్నాయి. ముంబై, థానే, రాయ్గఢ్ జిల్లాల్లో హీట్ వేవ్ కారణంగా ఎండలు మండిపోతున్నాయి. 2 రోజుల పాటు వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి 2 ప్రధాన రహదారులు కొత్త రూపు సంతరించుకున్నాయి. 9.28 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎల్బీ నగర్ అండర్ పాస్ ని రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. మరొకవైపు 28 కోట్లతో నిర్మించిన బైరామల్ గూడ్ ఫ్లైఓవర్ ని కూడా ఆయన ప్రారంభిస్తారు. యుక్రెయిన్ నగరాలకు రష్యన్ దళాల బీభత్స దాడులు. ఇక కీవ్లో 36 గంటల కర్ఫ్యూ. యుద్ధ క్షేత్రం నుంచి టీవీ9 బృందం సాహసోపేత రిపోర్టింగ్. ఇలాంటి టాప్ 9 యుద్ధ వార్తల్ని రణక్షేత్రంలో చూద్దాం. యుక్రెయిన్ రాజధాని కీవ్లో సామాన్య జనం నివసించే భవనాలపై రష్యన్ మిలిటరీ బాంబులు క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో ఒక భవనం పూర్తిగా తగలబడి ధ్వంసమైంది. మరోచోట ఒక భవనం పైకి డ్రోన్లు పంపించి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు.
ఒకవైపు దాడులు జరుగుతున్న వేళ చర్చలపై అనుమానాలు వస్తున్నాయి. కానీ రష్యాతో చర్చలు కొనసాగుతాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. మరొకవైపు యుక్రెయిన్ రాజధాని కీవ్కు పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేనియా ప్రధానులు వస్తున్నారు. జెలెన్స్కీతో వీరు భేటీ అవుతారు. యూరోపియన్ దేశాల మద్దతు కోరడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రష్యా ఆగకుండా దాడులు చేస్తూ ఉండడంతో యుక్రెయిన్ రాజధాని కీవ్లో 36 గంటల కర్ఫ్యూ ప్రకటించారు. అంటగే ఈ నెల 17 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాడులు జరగవచ్చని చెర్నివ్ పరిపాలనా విభాగం హెచ్చరించడంతో జనం బంకర్లలోకి వెళ్లిపోయారు. డంటాస్ లో కూడా భీకర దృశ్యాలు వెలుగు చూశాయి. ఓ దుకాణంలో జనం షాపింగ్ చేస్తున్న వేళ రష్యా మిసైల్ పేలిపోయింది. అందరూ చూస్తూ ఉండగానే ఇంకో క్షిపణి దాడి జరగడంతో అక్కడ ఉన్న ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. మరోవైపు రష్యా టీవీలో యాంకర్ యుద్ధ వార్తలు చదువుతున్న సమయంలో అనూహ్యమైన ఘటన జరిగింది. యుద్ధం వద్దని ఓ ఎడిటర్ ప్లకార్డు ప్రదర్శించారు. యుద్ధ క్షేత్రం యుక్రెయిన్ నుంచి ప్రజల కష్టాల్ని టీవీ9 బృందం ఎంతో ధైర్యంగా రిపోర్ట్ చేస్తోంది. టీవీ9 ప్రతినిధులు మహాత్మా, హసీనా పోలాండ్ బోర్డర్ దగ్గరున్నారు. ఉద్రిక్త పరిస్థితులకు ఎదురు నిలిచి వార్ సీన్ ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతు ప్రకటించారు. అండా దండా ఇస్తామన్నారు. మరోవైపు ముడి చమురు, సహజ వాయువు దిగుమతులకు సంబంధించి రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని యూరోపియన్ దేశాలను బ్రిటన్ ప్రధాని కోరారు. రష్యా చేస్తున్న దాడుల కారణంగా యుక్రెయిన్లో ప్రతి నిమిషానికి ఒకరు చొప్పున పిల్లలు శరణార్థులుగా మారిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా యుక్రెయిన్లో 596 మంది సామాన్య పౌరులు చనిపోయినట్లుగా తెలిపింది. ఇప్పటిదాకా 28 లక్షల మంది యుక్రెయిన్ వాసులు పోలాండ్లోకి వచ్చారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. యుక్రెయిన్ శిథిలమైపోతుంటే కళాకారుల హృదయం ముక్కలైపోతోంది. హృదయ విదారక దృశ్యాలపై సంగీత కచేరీ చేస్తున్నారు కళాకారులు. యుక్రెయిన్ ప్రజలకు వందలాది మంది కళాకారులు సంఘీభావం ప్రకటించారు. మరొకవైపు యుక్రెయిన్ బంకర్లో కళాకారుడి సంగీతం అందరినీ కదిలిస్తోంది. అతడికి సంఘీభావంగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు కళాకారులు వాద్య సంఘీభావం తెలుపుతున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పొటాషియం అయోడైడ్ టాబ్లెట్ల డిమాండ్ 100 రెట్లు పెరిగిపోయింది. యుక్రెయిన్లోని అణు ప్లాంట్లపై దాడులు జరిగి రేడియో ధార్మికత విడుదలైతే దాన్ని అధిగమించడానికి పొటాషియం అయోడైడ్ మాత్రలను వాడతారు. రేడియో ధార్మికతను థైరాయిడ్ గ్రంథి, ఊపిరితిత్తులు పీల్చుకోకుండా ఈ మాత్రలు పనిచేస్తాయి. చైనా, అమెరికాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. సర్కారీ ఆఫీసుల్లో సెల్ ఫోన్ల వినియోగంపై మదురై బెంచ్ కీలక ఆదేశాలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. చైనాలో ఒక్క రోజులోనే కరోనా కేసులు అనూహ్యంగా రెట్టింపు కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. డ్రాగన్ కంట్రీలో ఇవాళ 5280 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ రోజుకు చైనాలో 13 నగరాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలవుతోంది. చైనాలో 3 కోట్ల మంది లాక్డౌన్ లో ఉన్నారు. బీజింగ్ సమీప ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. అమెరికాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్టు అక్కడి వ్యాధుల నియంత్రణ కేంద్రం సిడిసి తెలిపింది. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు ఉన్న డేటాను ఫిబ్రవరి డేటా పోల్చి చూసినప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నట్టు సిడిసి వివరించింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ అప్రమత్తంగా ఉండాలని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సెల్ ఫోన్ల వినియోగంపై మెడ్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడకంపై ప్రత్యేక నిబంధనలు విధించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక కూడా ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ కోర్టును ప్రభుత్వ ఉద్యోగి ఆశ్రయించినప్పుడు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. యూపీలో బీజేపీని గెలుపు బాటలో నడిపించిన మోదీ ఇప్పుడు మళ్లీ పాపులర్ అయ్యారు. మొరాదాబాద్ వంటి చోట్ల హోలీ సందడిలో టోపీల మీద ప్రధాని బొమ్మలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మోదీ ఫేస్ మాస్క్లు కూడా తయారు చేశారు. ఇలాంటి టోపీలు, మాస్క్లకు మంచి గిరాకీ ఉన్నట్టు చెబుతున్నారు. మోదీ టోపీలు, మాస్క్లను జనం తెగకొంటున్నారు. కాశీలో రంగుల హోలీ జోష్ సరికొత్తగా కనిపించింది. మణికర్ణికా ఘాట్లో జనం పెద్ద ఎత్తున చేరి బూడిద చల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకవైపు రంగులు చల్లుకుంటూ మరోవైపు పక్కనే కాలిని చితి నుంచి బూడిద తీసుకుని శివుని తలుచుకుంటూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం తన ఉదారతను మరోసారి చాటుకుంది. ఆకలితో అల్లాడిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ కు 2000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపించింది. వాఘా అటారీ బోర్డర్ దగ్గర మీదుగా రోడ్డు మార్గంలో లారీలు ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే 3 విడతల సాయం ఆఫ్ఘన్ కు భారత్ పంపించింది. 4వ విడత సాయం ఇవాళ బయలుదేరింది.
యుక్రెయిన్ రష్యా యుద్ధం ఎఫెక్ట్ తో పాటు అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం కారణంగా స్టాక్ మార్కెట్లు భయంతో వణికిపోయాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు, నిఫ్టీ 208 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఇవాళ ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం 875 రూపాయలు తగ్గి 51,429 రూపాయల దగ్గర స్థిరపడింది. మరొక వైపు కిలో వెండి ధర 891 రూపాయలు తగ్గి 67,953 రూపాయలకు చేరింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నందున పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగకుండా జోక్యం చేసుకుంటామని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. మరొక వైపు తక్కువ ధరకు చమురు అందిస్తామన్న రష్యా ప్రతిపాదనలపై కూడా కేంద్రం చర్యలు జరుపుతోంది. సినిమాలోని వాస్తవాలే సక్సెస్ కు కారణం అన్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఆలియా బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది బ్రహ్మాస్త్ర టీమ్. నేషనల్ రికార్డ్ సెట్ చేసింది బీస్ట్ సింగిల్. సందీప్ ఉన్నికృష్ణన్ బర్త్డే సందర్భంగా మేజర్ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్. ఇటువంటి టాప్ 9 సినిమా కబుర్లు ఇప్పుడు చూద్దాం. వరుస సినిమాలు చేస్తూనే బిజినెస్ ని కూడా విస్తరిస్తున్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఇప్పటికే నిర్మాణ సంస్థతో పాటు యానిమేషన్ స్టూడియోని కూడా నిర్వహిస్తున్న షారుఖ్ త్వరలోనే డిజిటల్ ఎంటర్టైన్మెంట్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. SRK ప్లస్ పేరుతో OTT ప్లాట్ఫామ్ ను లాంచ్ చేస్తున్నారు షారుఖ్ ఖాన్. లాల్ సింగ్ చద్దా రిలీజ్ ఆలస్యం కావడంపై హీరో, నిర్మాత అమీర్ ఖాన్ స్పందించారు. అభిమానులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇద్దామన్న ఆలోచనతోనే సినిమా మేకింగ్ కి ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నామని అన్నారు. కోవిడ్ వల్ల అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయలేకపోయామన్నారు అమీర్.